హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మీనా రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. అలాగే ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో దానిలో కలిగిన నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో పురోగతి అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులకు తాము పనిచేస్తున్న చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక మీనరాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు అనేవి లభిస్తాయి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి యోగదాయకంగా ఉంటుంది. కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మీన రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. సోదర మైత్రి అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక శుభకార్యాలలో కూడా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మీనరాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇక నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. వాహనాలను, భూములను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు మీనరాశి వారికి ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న సమస్యలు తీరిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఉన్నత హోదాలు లభిస్తాయి. అలాగే పారిశ్రామికవేత్తలకు, కళాకారుల యొక్క ప్రయత్నాలు అనేవి సఫలమవుతాయి. సాంకేతిక నిపుణులకు వారి యొక్క అంచనాలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు మరిన్ని అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.